గ్రూప్ 1 ఉన్న ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ప్రతి బీజేపీ నాయకుని దగ్గరికి పోయి చెప్పిర్రు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి చెప్పిర్రు, బండి సంజయ్ గారి దగ్గరికి పోయి చెప్పిర్రు, అరవింద్ గారికి పోయి చెప్పిండ్రు, ఈటల్ రాజేందర్ గారి దగ్గరికి పోయి చెప్పిండ్రు, కోదండ్ రామ్ దగ్గరికి పోయి చెప్పిండ్రు, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయి చెప్పిండ్రు. మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు స్పందించలేదు? వాళ్ళు పోతే అవహేళన చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లల మీద. ఇది వాస్తవం కాదా? నేను చెప్తా ఉన్నా, ఇలా నిరుద్యోగ యువతకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికి చెప్తా ఉన్నా, ఇంకొకసారి అశోక్ నగర్కి కూడా కాంగ్రెస్ వాళ్ళైతే ఎట్లా రారు, యాక్టింగ్ చేయనికే బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, ఈటల్ రాజేందర్ గారు కానీ, ఏ బీజేపీ నాయకుడు ఎవడైనా రానివ్వండి, వాళ్ళు గిట్లా అశోక్ నగర్కి వస్తే తరిమి తరిమి కొట్టండి, ఉరికియ్యండి. యాక్టింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీతోని. ఆల్రెడీ మోసం చేసిర్రు. నేను సవాల్ విసురుతా ఉన్నా బీజేపీ వాళ్ళకి. ఎస్, I am making an allegation as a BRS party MLA under KCR's leadership. If you have the guts, వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఒక బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యునిగా సవాల్ విసురుతా ఉన్నాను బీజేపీ వాళ్ళకు కూడా. ఇలా హోమ్ మినిస్టర్ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి బండి సంజయ్ గారు ఉన్నారు. ఇలా యువతని కాపాడాలంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వెయ్యండి, దీన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని నేను సవాల్ విసురుతా ఉన్నా. ప్రతి యువకుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎంక్వైరీ చేయకపోతే, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే మీరు తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీ వెంట మేము నడుస్తామని చెప్పి కూడా ప్రతి యువకునికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మాటిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి అనుమతి తీసుకొని మరి మాట్లాడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రులకు మాత్రం దయచేసి కోరుతా ఉన్నాను, ఇలా మాట్లాడిన ప్రెస్ మీట్ అక్షరాలు నేను ఏం మాట్లాడినో నిజాలు చెప్పండి, లేకపోతే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు చాలా అన్యాయం అయిపోతారు. టాలెంట్ ఉన్న విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు, సంవత్సరాల బట్టి చదువుకున్న విద్యార్థులు కష్టపడుతున్న భవిష్యత్తుని నాశనం చేయకండి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఎందుకంటే ఈ 563 పోస్టులు ఇచ్చిన వాళ్ళు రేపు ఆర్డీఓలు అవుతారు, రేపు డిఎస్పీలు అవుతారు, రేపు వాళ్ళ సర్వీస్ పెరిగిన తర్వాత వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతారు. దాంతో జిల్లా కలెక్టర్లు అవుతారు, జిల్లా సిపిలు అవుతారు, జిల్లా ఎస్పీలు అవుతారు. ఇది చాలా తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఆఫీసర్లు అనేటి చదువుకోకుండా పైసలు ఇచ్చి వచ్చి రాసిన వాడు ఉంటే రేపు భవిష్యత్తు వచ్చే 20 సంవత్సరాలలో రేపు తరాలకి ప్రజలు ఇబ్బంది పడతారు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పక తప్పదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని 100కి 100% ఇండ్ల కోట్లాది రూపాయలు చేతులు మారింది వాస్తవం, కోట్లాది రూపాయలు చేతులు మారింది వాస్తవం. ఇది కమ్మున యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసి ట్రాన్స్పరెంట్గా మళ్ళా ఎగ్జామ్ పోండి. బేషరతు మీరేదో ఈగోకి పోయి మేము రాసినాం, మేము డిక్లేర్ చేసినాం, ఏదో కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మేము క్యాన్సిల్ చేయాలి, దీన్ని మేము అడుగుతలేము. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎస్, ఆ రోజు మేము చెప్తున్నాం ప్రభుత్వంలో తప్పు జరిగింది అనుకున్నాడు, కేసీఆర్ గారు దాన్ని రద్దు చేసిండు ధైర్యంగా. తప్పు మళ్ళా దాన్ని షెడ్యూల్ చేస్తే ఇంకొక తప్పు కూడా చేసారు వీళ్ళు. 503 వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు, వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఒక్క పోస్టు కూడా లేదు. 503 ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్. దీంట్లో కూడా విద్యార్థులకు పాపం అన్యాయం చేశారు. ఆ రోజు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడుండే? 503 మంది కట్ ఆఫ్ డేట్ 22 ఉండే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 22 ఉంటే మళ్ళా దానికి ఒక 60 పోస్టులు తూతూ మంత్రంగా యాడ్ చేసి దాన్ని 563 చేసి అవి చేసి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ అందరూ అప్లై చేసుకోవాలనుకుంటే సుమారు 2 లక్షల మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ 2 లక్షల మంది అప్లై అడిషనల్ చేసిండ్రు. పాపం ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అడిషనల్ 2 లక్షల మంది వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే అన్యాయం అయింది కదా. అప్పుడు
వీటి మీద మాట్లాడరు ఎవరు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. ఇక రేపు ఏమవుతుంది, ఇప్పుడు కూడా నెక్స్ట్ చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మిత్రులు కూడా అందరూ రెడీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున నా ఇంటికి రేవంత్ రెడ్డి గారు పచ్చి పోలీసు వాళ్ళని కుయ్యి అని పంపిస్తాను నా దగ్గర ఇంటికి. రేపు పంపించి కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పున్నదిలా కేసు పెట్టుర్రా, లోపల నూకుర్రి, జైల్లో పంపుర్రి, కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతుండని రేపు పొద్దున పోలీసు వాళ్ళు పంపుతారు, మీరు చూడుర్రి. పోలీసు వాళ్ళని పంపి నా మీద కేసులు పెట్టి మళ్ళా జైలు పెట్టి. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళా చెప్తున్నాం, మీ కేసులకి పీసులకి కౌశిక్ రెడ్డి గారు భయపడేటోడు కాదు. ఈడ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము. మీరు ఏమి పెట్టినా, ఏమడిగినా, ఎన్ని పోలీసు వాళ్ళని పంపించినా, మమ్మల్ని బంధించినా మా గొంతు విప్పుతూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. మీరు జవాబు చెప్పాల్సిందే, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. మీ 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు 2 లక్షల మందికి ఏడిస్తా అన్నారు. ఇయ్యంది కూడా ఇవాళ యావత్ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ యువత మరొక్కసారి చెప్తా ఉన్నాను, వీరందరూ కూడా గమనించండి. నేను రాజకీయం మాట్లాడతలేను, తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది ఓన్లీ కేసీఆర్ గారికి. తెలంగాణని తెచ్చిండు కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులందరి బాగుపడాలని ఆలోచన చేసేది ఓన్లీ కేసీఆర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఒరిజినల్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఎన్నికల టైంలో వీళ్ళందరూ మిమ్మల్ని వాడుకున్నారు, అప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కేసీఆర్ గారి పరిపాలన, ఇవాళ ఉన్న పరిపాలన క్లియర్గా మీకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇలా ఇంకోటి కూడా అడుగుతున్నా, ఇలా 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చారు, 8 ఎంపీలు కాంగ్రెస్కి ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఎంత లంగలు వీళ్ళని చెప్పడానికి అనేది నేను చెప్పిన. మొన్న అసెంబ్లీలో రామగుండం శాసనసభ్యుడు మాట్లాడిండు, ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయాలని మాట్లాడిండు. దాన్ని నేను ఏకీభవిస్తూ, కానీ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలని పెట్టాలి, 3 లక్షల కోట్లు అవుతాయి, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెట్టాలి అని చెప్పిండు. నేను ఇమీడియట్గా లేచి ఏం చెప్పినా అన్నాడు, బీజేపీకి 8 ఎంపీలు ఇచ్చిర్రు, కాంగ్రెస్కి 8 ఎంపీలు ఇచ్చిర్రు, రాష్ట్ర ప్రభుత్వం 150,000 కోట్లు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం 150,000 కోట్లు పెట్టాలి, 3 లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయరని చెప్పిన. చెయ్యరు, స్పందించరు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంతా లంగలు, బీజేపీ వాళ్ళు లంగలు, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, మొత్తం లంగలు, లంగదందాలు. తెలంగాణ యువత దీని మీద కేసు పెట్టి కాకపోతే మీరు అడ్డం తిరగండి. ఎక్కడ కాంగ్రెస్ వాడు వచ్చినా, ఎక్కడ బీజేపీ వాడు వచ్చినా నిలదీయండి. మీకు కేసీఆర్ నాయకత్వంలో మేము శాసనసభ్యులుగా మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీకు అండగా నిల్చుంటాం, మీతోని ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు నిలదీయాలని నేను యువకులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి నా చేతులు జోడించి కోరుతా ఉన్నా ప్రింట్ మీడియా మిత్రులు.